ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే మా ఏంటో సారీ మనోహర్, ఇందాక అలా అరవకుండా ఉండాల్సింది. పర్లేదు రాధా, నేనేమీ అనుకోవటం లేదు. లేదు మనోహర్, నిన్ను అలా అనకుండా ఉండాల్సింది. ఆ బ్రహ్మరమ్మ సత్యాల నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో నేను నిన్ను అలా అన్నాను, కానీ తప్పు జరిగిపోయింది మనోహర్. మాట జారాను. ఇప్పుడు దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. నిజంగా నేను నీకు ఏమవుతానో అని నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు నా పక్కనుంటే ఎంతో బలంగా భరోసాగా ఉంటుంది. నా ప్రతి ఆలోచనని విశ్లేషిస్తావు, నా సంతోషంలో నవ్వుతావు, నా నిరాశలో ఆశగా మారుతావు, నా బాధలో కన్నీరు అవుతావు, నా ఇష్టంలో ఉత్సాహాన్ని అవుతావు, నా కష్టంలో ధైర్యాన్ని అవుతావు. అన్ని వేళలా నా వెన్నంటే నడిచే నీడలా ఉన్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను దేహం అయితే నువ్వు నా ఆత్మలా మారావు. నాకేదో చెప్పాలన్నా నీ తపన తెలుస్తోంది మనోహర్, కానీ ఎందుకు ఆరాటమో తెలియటం లేదు. నా ఆరాటం అంతా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలని, నా ఆవేదన అంతా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు అర్థం కావటం లేదు. అది అర్థమైన రోజు నేను నీకేమవుతానో అర్థం అవుతుంది. ఏంటి మనోహర్, నేనేదో మాట్లాడుతుంటే మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాధా, నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్న దానివి నువ్వు ఎవరు అని అడిగేసరికి తట్టుకోలేకపోయాను. ఒకటి మాత్రం నిజం రాధా, నేను నీకు ఆత్మ బంధువుని. నీ మనసు బాధపడితే నా మనసు ఓదార్చాలి అనుకుంటుంది. నువ్వు కష్టాల్లో ఉంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు చేసే ప్రయాణంలో ప్రతి చోట నేను ఉండాలి అనుకుంటాను. మన బంధం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. నీ చేతిని పట్టుకొని అబద్ధంలోకి అడుగు పెట్టినప్పుడే మొదలైంది మన ఈ అనుబంధం. మనం ఒప్పుకోలేకపోయినా ఏం జరుగుతుందో జ్ఞాపకాలని చెరిపేలేం కదా. మన మధ్య నిలిచిన మరువలేని మౌనం మనసుని ప్రశ్నిస్తుంది రాధా. కళ్ళకు గంతలు కడితేనో మనసుకు ముసుగు వేస్తేనో నిన్న మొన్న గతంలాగా మాసిపోదు కదా. రేపటిని కలగా అనుకుంటే జరిగిన రాతని మార్చలేం కదా. ఆవిరితో బరువెక్కిన మేఘం ఎంతకాలం మోస్తుంది చెప్పు. ఏదో ఒకరోజు ఎక్కడో దగ్గర పళ్ళున కురవాల్సిందే కదా. వానై కురిసిన క్షణం అందులో తడుస్తూ తేలికైన ఆకాశంలో నిన్ను చూడాలనే ఆశ. ఇప్పుడు నేను నీకేమవుతానో అర్థమైందా రాధా? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ
రాధా, ఎంతసేపు అని డల్గా ఉంటావు? ఇదిగో మొహం కడుక్కొని టిఫిన్ తిను. నాకు ఆకలిగా లేదు మనోహర్. ఆ బ్రహ్మరాంబ ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందో తెలియటం లేదు. మనం ఇక్కడ ఉండగా సార్కి మేడంకి ఎలాంటి ప్రమాదం రాదు. వచ్చినా ఇక్కడే ఉన్నాం కదా, వాళ్ళకి ఏమీ కాదు. నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. ముందు లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేయి. వద్దు మనోహర్, ప్లీజ్. ప్లీజ్ రాధా, ఇదిగో నువ్వు తినలేదంటే ఇప్పుడు నీకు నీరసం వస్తుంది. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు హ్యాండిల్ చేయలేవు. అందుకే చెప్తున్నాను, ముందు టిఫిన్ చేయి. ముందు వెళ్ళి మొహం కడుక్కొనిరా. వెళ్ళు వెళ్ళు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. రాధా, టిఫిన్ ఇవ్వు. నీ ధ్యాస అంతా ఆ ఇంటి మీదే ఉంటే నువ్వు ఇంకేం తింటావు చెప్పు. నేను తినిపిస్తానుండు. వద్దు మనోహర్, నేను తింటాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తానుండు. చిచ్చి, ఏం మనుషులో ఏంటో ఇలా రోడ్డు మీద అందరి ముందు గోరుముద్దలు తినిపించుకుంటున్నారు. ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఇంతనా? నువ్వు చాలా మంచోడివి మనోహర్. అనవసరంగా నేను నిన్న నీ మీద అరిచాను. ఏంటి ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు? నువ్వు మంచోడివి, అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను మనోహర్ అని ఫీల్ అవుతున్నావా? నేనేమీ అలా అనుకోవటం లేదు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులే. నీ మనసు నాకు తెలుసు కదా. అదే ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం కదా, నువ్వెలా ఆలోచిస్తావో ఎలా ఊహిస్తావో నేను అర్థం చేసుకుంటానని అంటున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడే టిఫిన్లు భోజనాలు చేస్తున్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని ఇంకా ఇక్కడే ఎలా ఉంచడం కరెక్ట్ కాదు. ఎలాగైనా పంపించాలి. అమ్మ రాత్రి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఇంకా ఉన్నారు అంటే ఏదో తేడా కొడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు రాధా? డిఎన్ఏ రిపోర్ట్స్ ని మార్పించి ఇంత దారుణానికి పాల్పడిన ఆ సత్యని అస్సలు వదలకూడదు మనోహర్. ముప్పు తిప్పలు పెట్టాలి. మనం పెట్టే టార్చర్కి ఇంట్లో నుంచి పారిపోవాలి. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆ సత్యని మనం టార్గెట్ చేయాలి మనోహర్. నిన్న సత్య ఫోన్ చేసినప్పుడు ఆ రాధ మనోహర్లు దేవకి ఇంటి ముందు ఉన్నారని చెప్పింది. వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారా లేకపోతే ఇంకా అక్కడే ఉన్నారా? నేను కాల్ చేసి కనుక్కుందామంటే సత్య పక్కన ఎప్పుడు ఎవరుంటారో తెలీదు. ఆ సత్యము సమయానికి కాల్ చేయదు. మొత్తానికి సత్య కాల్ చేసింది. హలో సత్య. హలో మేడం. అక్కడంతా నార్మల్ గానే ఉంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం, అంతా బానే ఉంది. అంటే ఆ రాధా మనోహర్లు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయారా? లేదు మేడం, ఇంకా ఇంటి ముందే ఉన్నారు.
ఇంతకు ముందే చూశాను. రాత్రి అంత చలిలో ఉండర్లే, ఏదో ఒక టైంలో వెళ్ళిపోతారు అని అనుకున్నాను. కానీ మొండిగా చలిమంట వేసుకుని మరీ కూర్చున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం మేడం, మనం కనుక వాళ్ళని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పంపించేయాలి. లేకపోతే మనకి చాలా డేంజర్. వాళ్ళు ఎలాగైనా తనే వారసురాలు అని ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం చూస్తూ ఉంది. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. చూడు, నువ్వు వాళ్ళ గురించి కంగారు పడకు. ఈ రోజు ఎలాగైనా వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తాను. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి మేడం అది? మేడం, ఇది వర్కౌట్ అవుతుందంటారా మేడం? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకాసేపట్లో ఎలా వర్కౌట్ అవుతుందో నువ్వే చూస్తావుగా. కానీ దాని తర్వాత నువ్వు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పనుంది. ఏంటి మేడం అది? ఆ రాధా మనోహర్ల ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే ఎలాగైనా దేవకి ఆస్తులు నీ పేరు మీదకి మార్చుకునేలా చెయ్యి. అలా చేస్తే అప్పుడు రాధా మనోహర్లు కాదు కదా, ఇంకెవ్వరూ నిన్ను టచ్ చేయలేరు. అలాగే మేడం, మీరు చెప్పినట్టే ఆస్తులు ఎలా రాయించుకోవాలో ప్లాన్ చేస్తాను. వెరీ గుడ్, ఉంటాను. బాయ్. మేడం, ముందు ఆ రాధ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. సరే మేడం. రాధా, మిమ్మల్ని ఎలా అక్కడి నుంచి తరిమేయాలో నాకు బాగా తెలుసు. మీకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇస్తాను, కవర్ చేస్తారా? చెప్పండి మేడం. ప్రముఖ విద్యావేత్త దేవకి భ్రమరాంబ గారు కోరుకున్నట్టు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను. నా ముందే నా కుటుంబాన్ని నాశనం చేస్తాను అని ఛాలెంజ్ చేస్తారా? ఎలా చేస్తారో నేను చూస్తాను. నన్ను దాటుకుని పోయి కనీసం మా ఇంటి గేట్ని కూడా టచ్ కానివ్వను. మనం ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అధినేత దేవకి గారింటి ముందున్నాం. వాళ్ళ కూతుర్ని అంటూ ఒక అమ్మాయి దేవకి గారింటి ముందు నిలబడి ధర్నా చేయడం చూస్తున్నాం. ఇప్పుడు మనం అమ్మాయిని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా మీకు ఎక్స్క్లూజివ్గా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మీరెందుకు దేవకి గారింటి ముందున్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారండి? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? సార్, పాయింట్ అది కాదు సార్. ఈ అమ్మాయి దేవకి గారి కూతురని, నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదని పోరాటం చేస్తుందని విన్నాం. అది నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఉన్నాయా? ఉంటే మాకివ్వండి. మేము వాటిని లైవ్ టెలికాస్ట్ చేసి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటాం. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. ఓహో, ఇదంతా భ్రమరాంబ గారి ప్లాన్ అయి ఉంటుంది. రాధా వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయడానికి మీడియా వాళ్ళని పంపించారన్నమాట. సూపర్ భ్రమరాంబ గారు, మీ బుర్రే బుర్ర. అమ్మా, నాన్న, నానమ్మా, బాబాయ్, పిన్ని, అందరూ రండి. గాయత్రి, ఏమైందమ్మా? ఎందుకల్లా అరిచావు? ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా, ఎందుకు అందరినీ పిలిచా? ఇంకా ఏం కావాలి? ఇన్ని రోజులు పరువుగా బ్రతుకుతున్న మన పరువుని ఆ రాధ పబ్లిక్ లో తీయాలని చూస్తుంది. ఏం జరిగింది గాయత్రి? చూడండి. చూడండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. దీన్ని మేము చూసుకుంటాం. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు మేడం, కానీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చాక అది పబ్లిక్ అయిపోతుంది. అయినా నిజంగా ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందంటే మేము చూస్తూ ఊరుకోం.
ఇక్కడెవరికి అన్యాయం జరగలేదండి. అన్యాయం జరగకపోతే ఇలా రోడ్డు మీద ఎందుకున్నారు? పైగా రాధగారు మీరు మొన్నటి వరకు దేవకి గారు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇలా సడన్ గా ఇంటి ముందు ఉన్నారంటే ఏమనుకోవాలి? చెప్పండి మేడం, దీనికి మీ సమాధానం ఏంటి? చూసావమ్మా, ఆ రాధ ఎంతకు తెగించిందో. మన పరువుని బజార్లో పెట్టి తమాషాలు చేస్తోంది. ఏమండి, పదండి, మనం వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్దాం. లేదంటే రాధ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. పైగా మన ఇంటి ముందు న్యూసెన్స్ ఏంటని రాత్రి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా ఉదయాన్నే ఇంత న్యూసెన్స్ చేస్తుందా? పదండి. పద. ప్లీజ్ చెప్పండి మేడం, మీ సమాధానం ఏంటి? అదిగోండి, దేవకి గారి ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. మేడం మేడం ఆగండి ఆగండి. ఏంటి మనోహర్ ఇదంతా? అదే అర్థం కావడం లేదు రాధా. చెప్పండి మేడం, మొన్నటి వరకు మీ ఇంట్లో ఉంటూ మీ కంపెనీలో పనిచేసిన అమ్మాయి ఈ రోజు మీరే తన అమ్మా నాన్న అంటూ రోడ్డుకెక్కింది. దీనికి మీ సమాధానం ఏంటి? తను నిజంగా మీ కూతురా? చూడండి, దయచేసి ముందు టెలికాస్ట్ ఆపండి. ఎందుకంటే ఆ అమ్మాయి మా కూతురే కాదు. ఇదంతా నాటకం అండి. వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మీరేమో నాటకం అంటున్నారు, కానీ మొన్నటి వరకు మీ ఇంట్లో ఎందుకుంది? ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు మా ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. మీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే మీ ఇంట్లో పెట్టుకుంటారా మేడం? అందరినీ కాదు, వీళ్ళు చేసిన వర్క్ నచ్చి పెట్టుకున్నాం. కానీ వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని ఇంత దూరం తెచ్చుకున్నారు. అవును, వీళ్ళు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. వీళ్ళనెవరూ నమ్మద్దు. డబ్బు కోసమే ఇదంతా చేస్తుంటే మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు అరెస్ట్ చేయించలేదు? ఎందుకంటే ఎవరి పాపాన వాళ్లే పోతారు అని. కానీ వీళ్ళలా పోయేలా లేరు. మీరన్నట్టు వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేపిస్తాను. ఒరే వాసు, ముందు పోలీసులు పిలిపించు, వీళ్ళని అరెస్ట్ చేయించరా. చూడండి, దయచేసి మా మాట వినండి. మేమెవరో ఎలాంటి మనుషులమో మీ అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ఏదో ఒక సందర్భంలో మేము మీడియాతో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. అందుకే చెప్తున్నాను, దయచేసి మీరు వెళ్ళిపోండి. మా సమస్యని మేమే పరిష్కరించుకుంటాం. అప్పటికే కుదరకపోతే మీ మీడియా సపోర్ట్ తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా ఉంటే నేను కబుర్ చేస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. అలాగే మేడం, మీ మీద ఉన్న గౌరవంతో వెళ్తున్నాం. కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మేము చూస్తూ ఊరుకోం. చూసారుగా ఇక్కడ ఇది పరిస్థితి. మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. పదండి, రండి. ఇన్ని రోజులు నిన్ను ప్రేమగా ఇంట్లో ఉంచుకుని బాగా చూసుకున్నందుకు మా పరువు బజార్లో పెట్టారు. మీరు అనుకున్నది గనక జరగకపోతే ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది. ఇన్నాళ్లు మిమ్మల్ని చేరదీసినందుకు, మీ విషయంలో నా అంచనా తప్పినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు మీలాంటి మనుషులనా నేను నమ్మాను అని. నిన్న కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ మీరు మొండిగా ఇక్కడే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా, మేమిక్కడ ఉంటుంది మీ పరువు తీయాలని కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నలుగురిలోకి లాగాలని కాదు. ఆ బ్రహ్మరాంబ ఈ సత్యం నుండి మన కుటుంబాన్ని కాపాడుకోవటానికమ్మా. ఈ విషయంలో ఒక్కసారికి నన్ను నమ్మమ్మా. చాలు! ఇంకా చాలు! ఆ భ్రమరాంబ పేరు చెప్పి నా కూతురు గాయత్రి మీద నిందలు వేయడం మానుకో. ఇన్ని రోజుల నుంచి అదే చెప్తూ వచ్చావు. ఇప్పటి వరకు మాకు ప్రమాదం జరిగిందేమీ లేదు కదా. ఇక ముందేదైనా ప్రమాదం జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. మీ అవసరం మాకు లేదు.
ముందుక్కడి నుంచి వెళ్ళండి. ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవ్ల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ళ చేత్తోనే బయట గెంటించగలిగాను. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి, నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా.